హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ మధ్యకాలంలో కొద్ది గ్యాప్ వచ్చింది వీడియో చేయడానికి. ఈరోజు చిన్న కథతో మీ ముందుకు వచ్చాను. ధ్రువ నక్షత్రం. ఉత్తానపాదుడు అనే రాజుకు ఇద్దరు భార్యలు. వారి పేర్లు సునీత, సురుచి. రాజుగారికి సురుచి అనిన అమితమైన ప్రేమ. ఆమె కొడుకుకు ఉత్తముడు. పెద్ద భార్య అయిన సునీత పేరుకి రాణి, దాసి కన్నా హీనంగా చూసేవాడు. సునీత కొడుకు ధ్రువుడు. ఇతడు తండ్రి ప్రేమకు దగ్గరగా ఉండాలి అనుకునేవాడు. కానీ తండ్రి పినతల్లి అయిన సురుచి ఇంట్లోనే ఎక్కువగా గడిపేవాడు. అందువల్ల ధ్రువునికి తండ్రి ప్రేమ కరువైనది. ఒకరోజు తండ్రితో గడపాలని ధ్రువుడు పినతల్లి ఇంటికి వెళ్ళాడు. తండ్రి ఒడిలో ఉత్తముడు కూర్చొని ఉన్నాడు. ధ్రువుడు సంతోషంతో తండ్రి వద్దకు వెళ్ళాడు. తండ్రి ధ్రువుడిని ధరించుకున్నాడు. తండ్రి నిరాదరణకు ధ్రువునికి దుఃఖం ఆగలేదు. అది చూసి పినతల్లి కఠినంగా, ధ్రువ, నీవు నా కొడుకున పుడితే మీ తండ్రి గారి తొడపై కూర్చునే అదృష్టం కలిగేది. ఇప్పుడైనా ఈ సురుచి కడుపున పుట్టించమని హరిని ప్రార్థించు అంటుంది. నీకు ఉత్తముని స్థానం లభిస్తుంది అన్నది పినతల్లి సురుచి. జరిగిన విషయం తల్లితో చెప్పాడు ధ్రువుడు. అప్పుడు తల్లి, నాయనా ధ్రువ, నీ పినతల్లి నిజమే చెప్పింది. తండ్రి ప్రేమ కోసమే కాకుండా ఒక పెద్ద ఆశయం పెట్టుకొని హరిని గూర్చి తపస్సు చెయ్యి, ఫలితం ఉంటుంది అన్నది తల్లి. తల్లి మాటకు ధ్రువుడు ఉత్తేజితుడయ్యాడు. తపస్సు చేయుటకు బయలుదేరిన ధ్రువునకు నారద మహర్షి ఎదురయ్యాడు. విషయం తెలుసుకొని నవ్వుతూ ఇలా అన్నాడు. నాయనా ధ్రువ, పసివాడివి, పినతల్లి మాటలకు ఇంత పట్టింపా? తపస్సు అంటే మాటలు కాదు, చాలా కష్టము. నీ నిర్ణయం మార్చుకో. నారదుని మాటలకు ధ్రువుడు, మహర్షి, పినతల్లి మాటలు నాలో రేపిన బాధ అంతా ఇంత కాదు. ఉత్తముని కన్నా నేను గొప్ప స్థానం సంపాదించాలి. అది పొందడానికి నేను కఠోర తపస్సు చేస్తాను అని చెప్పాడు. పట్టుదల గట్టిదే సరే, నిశ్చలమైన మనసుతో తపస్సు చెయ్యి అని ఆశీర్వదించి నారదుడు వెళ్ళిపోయాడు. యమునా తీరాన ఉన్న మాధవమానికి వెళ్ళి కఠోర తపస్సు కొన్ని సంవత్సరాలు ఆచరించాడు ధ్రువుడు. అతని తపస్సునకు మెచ్చిన నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ధ్రువుడు ఆనందంతో పొంగిపోయాడు. అంతటా విష్ణుమూర్తి, ధ్రువ, నీ మనసు నందున కోరిక నెరవేరుస్తున్నాను. ఇంతవరకు ఎవరికీ దక్కని ఉన్నత స్థానాన్ని నువ్వు పొందుతావు. మహారాజువై గొప్పగా రాజ్యమేలుతూ సుఖ సంతోషాలతో జీవించి చివరకు నక్షత్రమై ఉత్తర దిక్కులో స్థిరముగా వెలుగుతావు. లోకమంతా ఆ నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రం అని పిలుస్తారు అని వరమిచ్చి అదృశ్యమైనాడు. నేటికి కనపడే ఉత్తర ధ్రువంపై ఉన్న నక్షత్రమే ధ్రువ నక్షత్రం. ధ్రువుడు గొప్ప లక్ష్యంతో తపస్సు చేసి అనుకున్నది సాధించాడు. ఈ కథలోని నీతి పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే ఏ పనైనా సాధించవచ్చును. చూశారు కదా ఫ్రెండ్స్, మనం కూడా ఇప్పుడు రోజులను బట్టి దృఢ సంకల్పంతో, చిత్తశుద్ధితో, అంతఃకరణ శుద్ధితో మనం ఏ పని చేసినా అది భగవంతుని ఆశీర్వాదంతో మంచి జరుగుతుందని నేను ఎప్పటికీ నమ్ముతాను. మీరు కూడా అలాంటి అలవాట్లు నేర్చుకోవాలని, దృఢ సంకల్పంతో అన్నీ సాధించాలని కోరుకుంటున్నాను.